మేడం దాదాపు వారం రోజుల నుంచి అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ వాళ్ళ వైపు చూడని పరిస్థితి. ఎట్లా ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. పేద ప్రజలన్నా కార్మికులన్నా ఏమాత్రం కూడా పట్టణ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. 6 నెలలుగా సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది సమ్మె? ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మీ విధానాల వల్ల మేము అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని ఆ రోజు ప్రకటించారు. వాళ్ళు 4.5 సంవత్సరాలు వెయిట్ చేశారు. 4.5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాల. ఇప్పటికీ అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంటి అద్దెలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కనీస వేతనాలు లేవు, లేదంటే నాణ్యమైనటువంటి మెను అసలు దాదాపుగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పులు చేసి వాళ్ళు సెంటర్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ గ్యాస్ వాళ్లే కొనుక్కోవాలి. ఇచ్చేటువంటి 10,000లో ఇవన్నీ పోతే గ్యాస్ కట్టి రెంటలు కట్టి సెంటర్ నిర్వహించుకుంటే ఏ ఓనర్ అయినా రెంట్ ఇవ్వకుండా ఇవాళ నిర్వహించడానికి అవకాశం ఇస్తాడా? మరి వీళ్ళు ఇచ్చినటువంటి జీతంలో వాళ్ళు రెంట్లు కడుతున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? ప్రభుత్వం నువ్వు డబ్బులు లేవని చెప్తున్నావు. డబ్బులు లేవంటే నీ ఎమ్మెల్యేలకి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2.5 లక్షల రూపాయలు గౌరవ వేతనం పెంచావు. అంటే అంగన్వాడీలకు ఇవ్వడానికి డబ్బులు ఉండవా? నీ ఎమ్మెల్యేలకి పెంచుకోవడానికి డబ్బులు ఉంటాయి. ఇది ఎంతవరకు అసమని మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా అంగన్వాడీల పోరాటాన్ని గమనంలో తీసుకొని మీరు చేసేటువంటి ప్రచారం రాష్ట్ర ప్రజా సంక్షేమం అంటున్నావు, లేదు మేము పేద ప్రజల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం ఉందామని చెప్పేటువంటి ప్రభుత్వం 266 రూపాయలతో రోజుకి ఏ కార్మికుడైనా వచ్చి మన పనులు చేస్తాడా? అందుకని ఇప్పటికైనా వాళ్ళు అడిగేది గొంతెమ్మ కోరిక కాదు, 800 రూపాయలు అడుగుతున్నారు రోజుకి. ఏ కార్మికుడి వాళ్ళు వచ్చి పని చేస్తున్నాడు? అంటే ఇవన్నీ కూడా గతంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే. ఏదైతే గౌరవ వేతనం పెంచుతా అనడం కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి దాన్ని కూడా అధికారంలోకి రాగానే నేను తీరుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని ఈరోజు వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. వాటిని కూడా పట్టించుకోకుండా వీళ్ళు రోడ్డు ఎక్కితే వీళ్ళు చేయాల్సిన విధుల్ని వేరే వాళ్ళకి అప్పచెప్తూ తాళాలు పగలగొడుతున్న పరిస్థితి. ఇది ఎంత కరెక్ట్? ప్రభుత్వం ఇవన్నీ చేయకపోగా, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయకపోగా దొంగల్లాగా రాత్రుళ్ళ పూట వచ్చి వాళ్ళ తాళాలు పగలగొడుతున్నారు. ఇది దొంగలే చేసేది. రాత్రుళ్ళ పూట ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టేది. నువ్వు ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా ఏమి సాధించాలని నువ్వు దొంగల్లాగా తాళాలు పగలగొడుతున్నావని అంటున్నావు. ఇప్పుడు సూపర్వైజర్లు విఆర్ఓలు వాళ్ళు వచ్చి మేము ప్రైవేటు వాళ్ళని ఎంప్లాయీస్ని తీసుకొచ్చి సెంటర్ నిర్వహిస్తాము అని చెప్పి చెబుతున్నావు. అంటే ఇవాళ ప్రైవేట్ వాళ్ళకైనా వేతనాలు ఇవ్వకుండా చేస్తారా? లేదు, అంగన్వాడీ టీచర్లు చాలా వాళ్ళ చాలా కష్టంతో కూడుకున్న పని. పిల్లల్ని నిర్వహించడం అంటే ఆషామాషి కాదు. ఒక సెంటర్కి పిల్లలు వచ్చిన తర్వాత ఇంటికే వెళ్ళి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు వీళ్ళే చెయ్యాలి. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు కనీసం జీతం నువ్విచ్చిన హామీనేగా. ఎందుకు ఇప్పుడు పెరిగిన ధరలు ఎట్లా ఉన్నాయి? పెరిగిన ధరల ప్రకారం జీతాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. ఇది చాలా అన్యాయంగా వ్యవహరిస్తుంది. అసమానతలు అంటే కార్మికులకి నువ్వు అనుకున్నటువంటి పెద్ద బడా కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు ఇస్తూ ఇవాళ పేద ప్రజల సంక్షేమం కోసం నువ్వు అనుకున్నటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఉద్యోగస్తులకి, సాధారణమైనటువంటి కార్మికులకి ఈ మధ్య వ్యత్యాసం చాలా కనపడతా ఉంది. ఇప్పటికైనా మానుకోవాలి. నాడు కింద పాఠశాలలో పునరాభివృద్ధి చేస్తా ఉన్నాం, అభివృద్ధి చేస్తున్నాం, గొప్పగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్తా ఉన్నాం. మరోపక్క స్కూళ్ళ విలీనం జరుగుతుంది. ఈరోజు అంగన్వాడీ స్కూళ్ళను కూడా ప్రభుత్వ పాఠశాలలు విలీనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు నేడు పేరుతోటి అభివృద్ధి చేస్తామంటున్నాం. ఇప్పుడు 3-4 స్కూళ్ళు తీసుకెళ్లి మెడ్జి చేసావు. పేద ప్రజలు అంత దూరం వెళ్ళలేక స్కూల్స్ మానేసి పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకున్నావు. అంటే వాళ్ళ విద్యను నువ్వు పోగొట్టావు నాడు నేడు పేరుతో. ఇప్పుడు నువ్వు ప్రచారానికి లక్షలు ఖర్చు పెడతా ఉన్నావు. ఆ ప్రచారానికి బదులు వాళ్ళకి జీతాలు ఇవ్వచ్చు కానీ మేము అడుగుతున్నాం. ప్రచారమేమో ఆర్భాటంగా చేస్తావా? ఇవాళ కార్మికుల సంక్షేమం పట్టదా? ఇదెక్కడ అన్యాయం అని అడుగుతున్నాం. అందుకనే ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్బంధం ప్రయోగిస్తుంది, నిరంకుశంగా వ్యవహరిస్తుంది, వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. కనీస అవసరాలు కూడా తీర్చలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇది సరైంది కాదు. గత చంద్రబాబు గారికి ఏ రకమైనటువంటి గుణపాఠం ఆ రోజు చెప్పారో ఇప్పుడు రాబోయే కాలంలో నీకు కూడా అదే గతి పడుతుందని మేము హెచ్చరిస్తాం.